ప్రస్తుత సమయంలో భారతదేశంలో అన్ని పెద్ద దేవాలయాలకి ప్రధానమైనటువంటి సమస్య భక్తుల యొక్క తాకిడి అధికంగా ఉన్నటువంటి సందర్భం. దీనికి కారణం ఏంటి అని గనక చూస్తే, ఒకటి, భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అక్కడ ఉన్న సదుపాయాలు సరిపోకపోవడం. అయితే దేవాదాయ శాఖ సంబంధించినటువంటి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని డెవలప్మెంట్ ఫండ్లను అధికంగా ఇస్తే అక్కడ అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది అంశం ఏంటంటే, గుళ్ళోకి వచ్చినటువంటి భక్తులు గర్భగుడి అనేది చాలా చిన్నదిగా ఉండడం, దేవుని దర్శనానికి సమయం ఆలస్యం అవ్వడం, ఇది ప్రధానమైనటువంటి సమస్య. అయితే దీనికోసం ఏం చెయ్యాలి అని అంటే, భక్తుల యొక్క సంఖ్య ఎక్కువ మంది వెళ్ళేటట్టుగా ఆ యొక్క టెంపుల్ని డెవలప్ చేసి ముందు క్యూ లైన్ల యొక్క సంఖ్యను పెంచితే అప్పుడు రద్దీ కాస్త తగ్గుతుంది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం అంత ఆషామాషి ఏమీ కాదు. ఎందుకంటే ఒకప్పటి నుంచి కూడా దేవుని గర్భాలయాల ముందు కొంత స్థలం మాత్రమే ఉంది. అయితే దాన్ని పెద్దది చేయాలి అని అంటే అనేక గుడి యొక్క మార్పులు చేయాల్సి వస్తుంది. ఇందుకు ఇష్టపడినటువంటి వాళ్ళు అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ కారణం చేత భక్తుల రద్దీ ఎక్కువగా అవుతుంది. అయితే ప్రభుత్వాలకి మాత్రం ఆదాయం వస్తూనే ఉంది. ఒకటి ట్రావెలింగ్, రెండోది అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ దగ్గర అగరబత్తీల నుంచి మొదలు పెడితే కొబ్బరికాయల వరకు అన్నిట్లో కూడా అక్కడ బిజినెస్ నడుస్తుంది. అయితే పిల్లలతో గనక దైవ దర్శనానికి కనుక వస్తే పిల్లలు అడిగినటువంటి బొమ్మలు, ఇతర వస్తువులు కొనిచ్చడం ద్వారా అక్కడ కూడా బిజినెస్ నడుస్తూ ఉంటుంది. దగ్గరలో హోటల్స్, వీళ్ళకు కూడా బిజినెస్ నడుస్తూ ఉంటుంది. ఇన్ని రకాలుగా బిజినెస్ నడుస్తున్నటువంటి సందర్భం కాబట్టి సరి అయిన విధంగా నిర్ణయాలు తీసుకొని దేవాదాయ శాఖ ఈ సమస్యను సాల్వ్ చేస్తే భక్తులకి ఆనందం, గవర్నమెంట్కి ఆదాయం, ఈ రెండూ సమకూరుతాయి.